వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నిరసన ముసుగులో హైందవ ధర్మం మీద దాడి చేయడం అనేది ఈ మధ్యకాలంలో చాలా ప్యాషన్ అయిపోయింది. నేను ఒక వీడియో చూపిస్తాను. ఇది కాక్రోచ్ జనతా పార్టీ బొద్దింకల నిరసన కార్యక్రమంలో జరిగిన ఒక దాష్టికం. చూసినాక మాట్లాడుకుందాం. कि एक मुस्लिम भाई ही रोज इनको खाना प्रोवाइड करा रहे हैं और आप कहीं भी चाहे कोरोना का पीरियड देख लीजिए, चाहे कोई भी विपदा देख लीजिए, आपको वहां पर सबसे ज्यादा मुस्लिम खड़े मिलेंगे। तो हर इंसान एक जैसा नहीं होता। हर धर्म में बुरे लोग भी होते हैं, अच्छे लोग भी होते हैं। आपके हिंदू धर्म में तो कितने बुरे लोग हैं। वो तो जातवाद और वर्ड व्यवस्था उनके रग रग में भरी पड़ी है। वो तो किसी को सम्मान दे ही नहीं सकते। तो मैं एक अपील करूं, वो आके देख ले। దీనికి తెలివి ఉందో, ఆ తెలివి మోకాల్లో ఉందో, లేకపోతే హైందవ ధర్మాన్ని కించపరచడం కోసం ఈ బొద్దింకల నిరసన పార్టీని ఆ ముసుగుని, అంటే ఆ నిరసన ముసుగుని వేసుకుందో నాకు తెలియదులే, కానీ ఒళ్ళంతా కోబట్టుందని అయితే అర్థమవుతుంది, కళ్ళు కనబడట్లేదని అయితే అర్థమవుతుంది. గింత హిందూ సమాజంపై విష ప్రచారమా? దీని వెనకున్న సీజేపీ ధర్నా వెనకున్న అసలు ఎజెండా ఏందనేది ఒక్కొక్కటి బయటకు వస్తోంది. ఈమె ఒక ఆమె మాట్లాడుతూ ముస్లింలు చాలా మంచోళ్ళు, ఈ నిరసనలో ఉన్న వాళ్ళందరికీ ముస్లింలే ఆహారం అందిస్తున్నారు, ఎక్కడైనా సరే ఇతరులకు సహాయం చేయడానికి వారే ఎప్పుడు ముందుంటారని ప్రశంసించింది. నువ్వు ఎవరినైనా పొగుడు, నాకేం నష్టం లేదు. కరోనా కష్టకాలంలో ఎవరమ్మా సాయం చేసింది? ఈ రోజుకు విపత్తులు వచ్చినాయంటే ఆలయాల నుంచి ఎన్ని వెళ్తాయి? అసలు అవన్నీ కాదు 365 రోజులు ఉచితంగా భోజనం పెట్టి అన్నదాన సత్రాలు ఆలయాలకు మాత్రమే ఉన్నాయి. ఏ మసీదులకు, ఏ చర్చిలకు లేవు. కుల మతాలకు అతీతంగా ఆలయాల ద్వారా వచ్చే డబ్బులతో పిల్లలకు చదువులు చెప్పిస్తారు, వైద్యం చెప్పిస్తారు. అలాంటి గొప్పవన్నీ నా సనాతన హైందవ ధర్మంలోనే జరుగుతాయి. నీ దానికి గుడ్డిదానికి కనబడుతుంది. సరే, నీ గుడ్డితనం ఉంటే నేనేం చేయలేను, కానీ నువ్వెవరినైనా పొగుడుకో. అవసరమైతే నీకు అంత నచ్చితే అందులోకి వెళ్ళు. ఇక్కడ నీకు కులాల కొట్లాటలు ఉంటాయి, హిందువులు కులత్వం, క్యాస్టిజం ప్రోత్సహించుకుంటూ కొట్టుకుంటారు అనిపిస్తే నీకు అంత నచ్చకపోతే పో. ఎవడు కొట్టుకునేది? ఈరోజు హిందువుల్లో కులతత్వాన్ని పెంపొందించింది ఎవడు? పెంచి పోషిస్తుంది ఎవడు? సరిపోట్లే. హిందువులు నేర్చుకోండిగో, ఇలాంటి దిమాగ్ తక్కువ కాక్రోచ్లన్నీ విమర్శిస్తున్నాయి హిందువులను, కులాలుగా కొట్టుకుంటారు అని. ఇంకైనా బుద్ధుంటే మేము కులాలుగా కొట్టుకోవట్లే, హిందువులుగా కలిసి ఉన్నాం, సనాతన హైందవ వారసులం మేము అనేలాగా ఉండండి. కనీసం గౌరవం ఇవ్వలేరా? కనీసం గౌరవం ఇతర మతాలకు కానీ ఇతర వ్యక్తులకు కానీ ఇచ్చే గొప్ప శక్తి హైందవ ధర్మంలోనే ఉంది. ఇవేవి తెలవకుండా నోచికొచ్చినట్టు కారు కూసలు కూసుకుంటూ నిరసనలు చేస్తూ విద్యార్థుల కోసం అని చెప్తాన్రా? సిగ్గనిపిస్తలే? ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే సీజేపీ నిరసనల వెనుక ఉన్న అసలు ఎజెండా ఏంటో మెల్లమెల్లగా బయటకు వస్తుంది. ఇది కేవలం విద్యార్థులు చేస్తున్న సాధారణ నిరసన కాదు. విద్యార్థుల పేరును ఒక ముసుగులా వాడుకుంటూ ఒక వర్గాన్ని గొప్పగా చూపిస్తూనే మరోవైపు హిందూ సమాజాన్ని తక్కువ చేసి చూపించేందుకు, బద్నాం చేయడానికి ఈ వేదికను వాడుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. వ్యవస్థలపై ఉన్న అసంతృప్తిని సాకుగా చూపిస్తూ సమాజంలో మతపరమైన, కులపరమైన విభేదాలు సృష్టించే ఇలాంటి ప్రయత్నాలను అంతం చేయాలి. అవునా కాదా? మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఇలాంటి మోర్ అప్డేట్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. మనకు 1st తారీఖు వస్తుంది, శాలరీస్ ఇవన్నీ చాలా ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందుల వల్లే ఈ మధ్యకాలంలో వీడియోస్ కూడా సకాలంలో మీ ముందుకు తీసుకురాలేకపోతున్నాం. బట్ ఏం చేసైనా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి, కానీ ఆపకూడదు అనే ఒక సదుద్దేశంతోనే ముందుకెళ్తున్నాం. మీ చేయూత ఈరోజు చాలా అవసరం, చేస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ ద్వారా మీకు తోచిన సహాయం చేయొచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. దాని ద్వారా అయినా మీరు తోచిన సహాయాన్ని అందించవచ్చు. అలాగే వ్యాపారస్తులు వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా నిలబడవచ్చు. 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.